దేవునికి స్తోత్రములు. ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఇది మనుషులు పెట్టిన సాంప్రదాయమా, లేక బైబిల్లో ఆధారం ఉందా? ఈరోజు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, వారం మొదటి రోజున శిష్యులు రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు వారికి బోధించను అని రాసుండిద్ది. ఈ వచనం ద్వారా తొలి క్రైస్తవులు వారంలోని మొదటి రోజున కలిసి ఆరాధించినట్లు మనకు తెలుస్తుంది. వారు దేవుని వాక్యాన్ని విన్నారు, సహవాసం చేశారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, కూడి సమావేశమగుటను మానక అని రాసుండిద్ది. ఈ వచనంలో దేవుడు విశ్వాసులను ఒంటరిగా జీవించమని పిలవలేదు. కలిసి ఆరాధించడం, ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని వినడం, ఒకరినొకరు ప్రోత్సహించడం కోసం సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మరి ఆదివారమే ఎందుకు? యేసుక్రీస్తు వారంలోని మొదటి రోజున పునరుద్ధానమయ్యారు. ఆ ఆనందాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తొలి సంఘం ఆదివారం కలిసి ఆరాధించడం ప్రారంభించింది. అందువల్ల అనేక క్రైస్తవ సంఘాలు ఆదివారాన్ని ప్రభువు దినంగా ఆరాధిస్తాయి. చర్చికి వెళ్ళడం కేవలం హాజరు కావడం కాదు, అది దేవుని సన్నిధిలో ఉండడం, ఆయన వాక్యం ద్వారా మార్పు పొందడం, విశ్వాస కుటుంబంతో కలిసి ఎదగడం. ఈ ఆదివారం చర్చికి వెళ్ళి దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.